నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. పల్నాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతాం. సరే, సహకార వ్యవస్థకి సంబంధించి ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 109 సంవత్సరాలుగా ఈ సంస్థ సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి. విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో, ఇక్కడ పల్నాడు జిల్లాలో, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచ్లు లేవు. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచ్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 4 జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచ్ల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా పల్నాడు జిల్లాలో ఈ బ్రాంచ్ని ప్రారంభించబోతున్నాం. బహుశా వచ్చే నెల మన చిత్తూరులోను, బాపట్లలోను కూడా బ్రాంచ్ని ప్రారంభిస్తాం. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో బ్రాంచ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు. ఇప్పటికీ 51 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 3,300 కోట్ల రూపాయల రుణాలతో 7,500 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో ఈ సంస్థ పనిచేస్తాం. ఈ సంస్థలో 1,07,865 మంది సభ్యులు మార్చి 31 నాటికి షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 365 కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో. ఒక రకంగా ఈ సంస్థ యొక్క మూలాలు భిన్నమైనటువంటి మూలాలు, చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు కలిగినటువంటి సంస్థగా ఈ సంస్థ ఉంది. ఈ సంస్థకి 14 సొంత భవనాల్లోనే 14 బ్రాంచులు కార్యకలాపాలు నిర్వహిస్తాం. మరొక 3 సొంత భవనాలని ఈ ఏడాది సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనుమతులు రాగానే స్థలాల్లో ఆ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతాం. దాదాపు 500 కోట్ల రూపాయలకి 600 కోట్ల రూపాయల సొంత నిధులు ఈ సంస్థకి సమకూరినటువంటి సొంత నిధులు ఉన్నాయి, రిజర్వ్ నిధులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ ఒక బలమైనటువంటి పునాదితో ఈ సంస్థ పనిచేస్తాం. సహకారం అనేటువంటిది ఒక జీవన విధానం. ఇక్కడ కూడా నరసరావుపేటలో కూడా పూర్వం ఒక సహకార అర్బన్ బ్యాంక్ పనిచేస్తుంది. వివిధ కారణాల రీత్యా అది బలహీనమై లిక్విడేషన్కి లోనైంది, మూసివేతకి లోనైంది. పక్కనే ఉన్నటువంటి ఒంగోలు కేంద్రంలో కూడా ఒక బలమైనటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకు బలహీన స్థితిలో అది మూసివేయకుండా ఆ సంస్థని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు
విలీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి డిపాజిటర్లందరినీ రక్షించడంతో పాటు ఈరోజు ఆ ప్రాంతంలో సహకార సేవల ద్వారా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అది విభిన్న రకాలైనటువంటి రుణాలని అందిస్తూ ఈ సంస్థ సహాయం చేస్తూ వస్తాం. అట్లాగే గుంటూరు నగరంలో 2 బ్రాంచులు, మంగళగిరిలో 1 బ్రాంచ్ కూడా పాత గుంటూరు జిల్లాని పరిగణలోకి తీసుకుంటే ఈ బ్యాంకు యొక్క బ్రాంచులు గత 9-8 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఆ రకంగా మన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు 4 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. ఫలితంగా ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి బహుళ రాష్ట్రాల సహకార చట్టం కింద నమోదై ఇవాళ పనిచేస్తున్నటువంటి బ్యాంకుగా ఉంది. సో ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి 1482 సహకార బ్యాంకులు మార్చి 31 నాటికి పనిచేస్తూ ఉంటే ఆ బ్యాంకుల్లో, అర్బన్ బ్యాంకుల్లో మొదటి 10-15 స్థానాల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తాం. ఈరోజు షేర్ ధనం విషయంలో ఈ బ్యాంకు దేశంలోనే అర్బన్ బ్యాంకుల్లో 3వ స్థానానికి చేరుకుని ఈ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఒక రకంగా ఇంతకన్నా ఈ బ్యాంకు కన్నా షేర్ ధనం విషయంలో పెద్ద బ్యాంకులు కేవలం 2 బ్యాంకులే ఉన్నాయి. డిపాజిట్లలో 15వ స్థానంలో ఉంది, రుణాల జారీలో 14వ స్థానంలో ఉంది, లాభాలను ఆర్జించడంలో 9వ స్థానంలో ఉంది. అట్లా విభిన్న రంగాల్లో ఈ సంస్థ నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661.